రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఉద్యోగులని సస్పెండ్ చేస్తున్నట్లు కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పడం జరిగింది. ఇవాళ గురంపూడు మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పండుగ వేళ మొత్తం హాస్పిటల్లో చూసినట్లయితే ఉద్యోగస్తులందరూ కూడా విధులకు గైర్హాజరు కావడం జరిగింది. వెంటనే మొత్తం వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఉద్యోగాల నుంచి కూడా తొలగిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రాథమిక హెల్త్ సెంటర్లో రిజిస్టర్ని కూడా పూర్తిగా పరిశీలించింది. ఎవరెవరు హాజరు కాలేదని కూడా స్వయంగా అక్కడ ఉన్నటువంటి నర్సును కూడా అడిగి తెలుసుకుంది. అక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్ట్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ, అదేవిధంగా అటెండర్లు కానీ మొత్తం 7 కూడా ఎవరు విధులకు హాజరు కాలేదు. ఎవరు ముందస్తు అనుమతి కూడా తీసుకోలేదు. అంతా పండగ పూట కదా, పండగ వేళ ఎవరు చూస్తారు అనుకున్నారో ఏమో, ఎలాంటి అనుమతి లేకుండానే ఇవాళ మొత్తం కూడా ఆసుపత్రికి రాలేకపోరు. సడన్ గా విజిట్ చేసినటువంటి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇది నిజంగా షాకింగ్ నిర్ణయం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రశంసిస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని, అలాంటి సమయంలో కూడా వీరు అంతా కూడా ఆ వైద్యాన్ని గాలికి వదిలేసి ఇంత నిర్లక్ష్యంగా విధులకు హాజరు కాకుండా ఉండడం పట్ల కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో చూసినట్లయితే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్ని కూడా సడన్ విజిట్ చేస్తూ కూడా సస్పెండ్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమె కూడా మాట్లాడుతూ ఒక ప్రభుత్వ వైద్య ఉద్యోగులే కాదు, ఇది అందరికీ కూడా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా వర్తిస్తుంది. ఎవరు ముందస్తు అనుమతి లేకుండా ఈ విధంగా గైర్హాజరైతే వారిపై ఇదే విధమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పండగ వేళ చూసినట్లయితే చాలా వరకు ఆఫీసులు ఖాళీగా కనిపిస్తుంటాయి. అలాంటి దాంట్లోనే భాగంగా ఇవాళ మధ్యాహ్నం వేళ ఒక్కసారిగా గురంపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి అక్కడ ఎవరూ లేకపోవడం పట్ల కూడా ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకుంది. ఏదేమైనప్పటికీ కూడా కలెక్టర్ ఈ విధంగా సడన్ విజిట్ చేయడం, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.